ట్రైన్లో ఇద్దరు అమ్మాయిలు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటి అమ్మాయి, నీకు ఎలాంటి భర్త కావాలి? రెండో అమ్మాయి, కనీసం 1,00,000 జీతం వచ్చేవాడు అయ్యుండాలి. మొదటి అమ్మాయి, అలాంటి వాడు దొరక్కపోతే? రెండో అమ్మాయి, కనీసం 50,000 సంపాదించేవాడైనా అయ్యుండాలి. మొదటి అమ్మాయి, అలాంటి వాడు కూడా దొరకకపోతే? రెండో అమ్మాయి, కనీసం 25,000 సంపాదించేవాడు. పైన బెత్తలో నుంచి వీరి మాటలు వింటున్న యువకుడు ఇలా అన్నాడు. మేడం, మీకు 10,000 రూపాయల జీతం వచ్చేవాడైనా పర్లేదు అన్నప్పుడు దయచేసి నన్ను లేపండే. పూజారి, నాయనా, మాంగళ్యధారణ ముగిసింది. నీ ఏటీఎం కార్డు పెండ్లి కుమార్తెకు ఇచ్చి పిన్ నెంబరు ఆమె చెవిలో చెప్పండి. మార్కెట్లో నిమ్మకాయల రేట్లు మండిపోతున్నాయి. ఒక్కో నిమ్మకాయ ధర 5 రూపాయల పైనే ఉంది. 100 నిమ్మకాయల శక్తి ఉన్న వింబార్ మాత్రం 10 రూపాయలకే వస్తుంది. తెల్లారితే పెళ్ళి అనగా రాంబాబుకి తనకు కాబోయే భార్య నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఫోన్ తీసి ఎంతో ఆత్రంగా మెసేజ్ చూశాడు. సారీ, మన పెళ్ళి జరగదు. ఎందుకంటే ఇంట్లో ఎంత చెప్పినా నీతో పెళ్ళంటే ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. నాకు వేరే వ్యక్తితో రేపే పెళ్ళి జరగబోతుంది. ఇక నీ జ్ఞాపకాలను నా కడుపులోనే దాచుకుంటాను అని ఉంది. అది చదివి కంగారు పడుతుండగా ఇంతలో మరో మెసేజ్ వచ్చింది. సారీ, పొరపాటున మీకు పంపించాను, ఏమీ అనుకోకండి అని ఉంది. ఆ మెసేజ్ చూసిన రాంబాబు, ఓ, నిజంగా నాకే పంపారని ఎంతో కంగారు పడిపోయాను అని అనుకున్నాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని రిప్లై ఇచ్చాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.